ఏలియా ఆ సేవకుని ప్రభు ఏం చేశాడంటే కరువు సమయంలో విడువక మరువక పోషించాలని దేవుడు ఆశపడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు తన సేవకులను ఈ లోకంలో తన పరిచర్య నిమిత్తము పంపించినప్పుడు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకునే బాధ్యత కూడా దేవుడే వహించేటువంటి వాడైనా ఆ బాగోగులు చూసుకునే బాధ్యతను దేవుడు ఎవరికో ఒకరికి ఆ బాధ్యతను అప్పగిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరికో ఒకరికి అప్పగించే ఈ బాధ్యతలు ఏలియా జీవితాన్ని ఒకవేళ మనం ఆలోచన చేస్తే దేవుడు అతనిని కాకోలముల చేత ఆశీర్వదించినటువంటి దేవుడైనా మానవులు దేవుని సేవకులను విసర్జించాలని విసర్జించిన దేవుడు మానవులకు బదులుగా మాటలు లేనటువంటి ఖగోళములను కూడా దేవుడు వాడుకుంటాడు అనటానికి సేవకుని సందేశమే మన జీవితంలో గమనించవలసినటువంటి